ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని తానే కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీకి ఏ పేరు పెట్టాలన్న దానిపై ఆమె పలువురితో చర్చలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ లో సస్పెన్షన్ వేటు వేయడంతో ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని కవిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం తన ఎమ్మెల్సీ పదవిపై ఫిర్యాదు చేయడానికి ముందే రాజీనామా చేయాలని కవిత భావిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ తో పూర్తిగా తెగదెంపులు చేసుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ ఎలా మొదలు పెట్టాలన్న దానిపై ఆమె కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి తన వైఖరిని భవిష్యత్ నిర్ణయాలను కవిత వెల్లడించనున్నారు. మరోవైపు ఇవాళ సింగరేణి కార్మికులతో కేటీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కవిత సస్పెన్షన్, తాజా పరిణామాలపై కేటీఆర్ స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది. సో ఈ కవిత సస్పెన్షన్తో ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, సో కవిత ఎటువంటి నిర్ణయం ప్రకటించబోతున్నారు, సో తన ఎమ్మెల్సీ పదవికి సంబంధించి ఎటువంటి నిర్ణయం ప్రకటించబోతున్నారు, పార్టీ పరంగా ఏమైనా కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, దీనికి సంబంధించి అసలు పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నర్సీరావు సిద్ధంగా ఉన్నారు, రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. మొత్తానికి కవితతో ఇవాల్టితో నేటితో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కవితకు ఎలాంటి సంబంధం ఉండబోదు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి 2 పదవులకు ఒకేసారి ఆమె రాజీనామా చేయబోతున్నారు. రాజీనామా తర్వాత ఆమె భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. టీబీఆర్ఎస్ పేరిట తెలంగాణ భారత రాజ్య సమితి పేరిట కొత్త పార్టీ పెట్టబోతున్నారు. అదేవిధంగా జాగృతిని రాజకీయ పార్టీగా మలచబోతున్నారు. లేదంటే తెలంగాణ బహుజన రాజ్య సమితిగా పేరు మార్చబోతూ ఆ కొత్త పార్టీకి దాన్ని నామకరణ చేయబోతున్నారంటూ రకరకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీతో తనకున్నటువంటి అనుబంధాన్ని ఇవాళతో తెగదెంపులు చేసుకోవాలని కవిత నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత పైన పార్టీ పరమైనటువంటి ఫిర్యాదులు మండలి చైర్మన్కి చేయకముందే తాను స్వతహాగా రాజీనామా చేయాలని చెప్పేసి భావించినట్లు తెలుస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయబోతున్నారు. కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. మనం ఆ కవిత ఇంటి వద్ద ఉన్నాము, మనం కెమెరాలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కెమెరామెన్. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి కవిత బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి రెండింటికి రాజీనామా చేయబోతున్నారు. ఆ తర్వాత ఆ మీడియాను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీలో గత కొద్ది రోజులుగా నెలకొంటుంటే అసంతృప్తిపై బహాటంగానే విమర్శలు చేస్తూ వస్తున్నటువంటి కల్వకుంట్ల కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దానికంటే ముందే నిన్న ఫామ్ హౌస్లో కీలక నేతలతో సమావేశం కూడా జరిగింది. కవితను భవిష్యత్తులో ఇలాగే పార్టీలో కొనసాగిస్తే పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కవిత అలాగే చాలామంది అసంతృప్తి నేతలు బయటకు వచ్చి విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి హరీష్ రావుపై అదేవిధంగా సంతోష్ రావుపై ఇద్దరిపై చేసినటువంటి వ్యాఖ్యలను పార్టీ సీరియస్గా తీసుకొని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కవిత మీద చర్యలు తీసుకోవాల్సిందేనంటూ ఫిర్యాదు చేశారు. సో ఈ ఫిర్యాదులో భాగంగా పూర్వపరాలు పరిశీలించిన తర్వాత కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా మే 20వ తేదీన కేసీఆర్కి కూతురుగా కవిత రాసినటువంటి లేఖ బయటకు వచ్చినప్పటి నుంచి బాహాటంగానే బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి అంతర్గత కుమ్ములాటల పైన భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోవాలి, బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయాలని చూసినటువంటి ప్రతి అంశాన్ని బాహాటంగా ఆమె ఎండగడుతూ వస్తున్నారు. మే 20వ తేదీన తన తండ్రికి రాసినటువంటి లేఖను విడుదల చేసిందే బీఆర్ఎస్ పార్టీ నేతలు. తనను సొంత పార్టీ నేతలే టార్గెట్ చేస్తూ నిజామాబాద్లో ఎంపీగా ఓడిపోయేందుకు కారణమయ్యారంటూ కూడా ఆమె తీవ్రంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ఆమె ఎప్పుడైతే కేసీఆర్కు రాసినటువంటి లేఖ బయటికి వచ్చిందో అప్పటి నుంచి బాహాటంగానే సొంత పార్టీ పైన విమర్శలు ఎక్కుపెడుతూ బయటకు వచ్చి బాహాటంగానే విమర్శలు చేయడంతో పాటుగా బీసీ రిజర్వేషన్ అంశంలో పెద్ద ఎత్తున ఆమె ఇందిరా పార్క్లో ఆందోళన చేపట్టారు. అదేవిధంగా కేసీఆర్కు కాళేశ్వరం అంశానికి సంబంధించినటువంటి నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఆమెకు తీవ్ర స్థాయిలో అసంతృప్తికి గురయ్యారు. పార్టీలో తన తండ్రి పైన బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ పైన ఇంత కుట్ర జరుగుతున్నా కొంతమంది పార్టీలో
కేసీఆర్ ఒక్కరే దేవుడు, కేసీఆర్ చుట్టూన్న వాళ్ళందరూ కూడా దయ్యాలే అంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అప్పట్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక లేటెస్ట్గా కాళేశ్వరం ప్రాజెక్టుని ఆ కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి విచారణకు అప్పగించాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత మరొకసారి కవిత ఓపెన్ అయి మాట్లాడారు. ఇది కేవలము హరీష్ రావు అదేవిధంగా సంతోష్ రావుల కుట్ర మాత్రమే చూడాలి తప్పితే కేసీఆర్కి ఇందులో నయా పైసా అవినీతి అక్రమాలకు పాల్పడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ని రాంగ్ గైడ్ చేస్తూ ఇద్దరు ఆ వ్యక్తులు కూడా పార్టీలో హరీష్ రావు సంతోష్ రావులు ఇద్దరు కూడా కాళేశ్వరం కమిషన్ పేరిట భారీగా దోపిడీకి తెరలేపారు. వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి దేవుడు లాంటి మా నాన్నను టార్గెట్ చేస్తే ఊరుకునే లేదు. ఈ అంశంలో ఎవరు తనను సోషల్ మీడియా వేదిక కానీ బయట కానీ పార్టీలో కానీ ఎవరు టార్గెట్ చేసినా సహించేది లేదంటూ కూడా కవిత మాట్లాడే ప్రయత్నం చేశారు. వీటన్నిటికీ ముగింపు పలుకుతూ బాధ్యత రాష్ట్ర సమితి నుంచి ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత సొంతగా తానే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోయే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేయబోతున్నారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ప్రజల్లోనే ఉంటామని చెప్పి ఆమె చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ షెడ్యూల్ ప్రకారం అది ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో నిబద్ధతగా ముందుకు తీసుకెళ్ళలేదు. అందులో 42% రిజర్వేషన్ బీసీలకు సరైనది కాదు, ఇంకా రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరం ఉంటుంది. భారతదేశంలో బీసీలకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పూర్తి స్థాయిలో బీసీలను అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తుందంటూ ఆమె పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేపారు. కేవలము జాగృతి చేసినటువంటి ఆందోళనలో భాగంగానే బీసీలకు 42% రిజర్వేషన్ సాధ్యమైందంటూ కూడా ఆమె ప్రతిసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ మరొకసారి ఆమె 12 గంటల తర్వాత రాజీనామా అనంతరం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అనంతరం వీటన్నిటిని ఉద్దేశించి ఆమె మీడియాను అడ్రస్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే కొత్త పార్టీకి సంబంధించిన అంశంపై ఇవాళ వెంటనే ఆమె రియాక్ట్ కాకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే దిశగా ఆమె పావులు కలుపుతున్నట్లయితే తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే కొంతమందిని ఆమె సంప్రదించినట్టు జాగృతి కార్యకర్తలతో పలుమార్లు సమావేశం కూడా అయ్యారు. భవిష్యత్తులో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే కలిసి వచ్చేటువంటి అంశాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ సమీకరణాలు, సొంత పార్టీని ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఎదురయ్యేటువంటి సవాళ్లు వీటన్నిటిని ఆమె పునరాలోచించి భవిష్యత్తులో నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తుంది. కానీ 12 గంటలకి ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత మీడియాను ఉద్దేశించి మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.